నాకేం తెలుసు? నాటకాలాడకు. నన్ను టెన్షన్ పెట్టడానికి ఇదంతా కావాలని చేస్తున్నావు కదా? ఇప్పటికి తట్టిందా నీ మట్టి బుర్రకి? నన్ను పిచ్చిదాన్ని చేయడానికి నువ్వు పెట్టిన టెన్షన్ నేను మర్చిపోలేదు. అదే టెన్షన్ నువ్వు పడుతుంటే పక్క నుండి చూడాలని ప్లాన్ చేశాను. బాగా వర్కౌట్ అయింది. ఇంతకీ మా అమ్మ ఎక్కడా? జర్నీ ఇంకా ఫినిష్ అవ్వలేదు కదా, అంత అయ్యాక చెప్తాను. మర్యాదగా చెప్తావా లేదా? తర్వాత చెప్తాను. అర్జున్ వస్తున్నాడు, ముందు తన కంట పడకుండా దాక్కో. అపర్ణ, అపర్ణ, నువ్వేంటి ఇక్కడ? అది అంటే నిజంగానే నన్ను ఫాలో చేస్తున్నావా? మరేం చేయను, నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఏయ్, అసలు ఇక్కడి వరకు ఎలా వచ్చావు అపర్ణ? నా తిప్పలేవో నేను పడ్డానులే. అయినా భోం చేయకుండా ఇటొచ్చావేంటి? నువ్వు పక్కన లేకుండా తినాలనిపించలేదు. నాకు సేమ్ ఫీలింగ్ అర్జున్. నువ్వు లేని చోటు ఉండాలనిపించలేదు. అది కాక మా ఇంట్లో జరుగుతున్న వ్రతాన్ని చూడాలని ఆశగా ఉంది. మీ అమ్మ అక్కల మాటల్ని కాదనలేని నీ నిస్సహాయత నాకు అర్థమవుతున్నా ఆగలేకొచ్చేసాను. సారీ. సారీ ఎందుకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు బరువెక్కిన గుండె తేలికైపోయింది. నువ్వు మాతో వస్తున్నావు, వ్రతాన్ని కూడా చేస్తున్నావు. నేను తీసుకెళ్తాను. ఎలా? అలా. హే, బల్లే 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 బల్లే. ఇంకా ఈ మాయ మాటలు నమ్ముతూ నేను టైం వేస్ట్ చేసుకోలేను. ఎక్కడికి వెళ్ళిపోయావురా ఇంతసేపు? ఫ్రెండ్ కనిపిస్తేను మాట్లాడుతూ ఉండిపోయానమ్మా. ఇక్కడ నీకు ఫ్రెండ్ ఎవరు? చూపిస్తానుండు. రేయ్, హర్భజన్ సింగ్, హర్భజన్ సింగ్, ఇధర్ आओ. వీడేనమ్మా నా క్యూట్ ఫ్రెండ్. ఈ అబ్బాయిని ఎప్పుడు చూడలేదే. అదేంటి, ఎక్కడో చూసినట్టు అనిపించలేదా? బాగా చూడండి, వీళ్ళు అపర్ణ పోలికలు కనిపిస్తాయి. అవునరా, అపర్ణకి మగవేషం వేస్తే ఎలా ఉంటుందో అచ్చో అలా ఉన్నాడు కదా. అందుకే వీడుంటే నాకు బాగా ఇష్టం. ఏంటి ఇరికించేస్తున్నావు? నో, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ చేస్తున్నా. అమ్మా, వీడు పుట్టింది పంజాబ్లో అయినా పెరిగింది చదివింది అంతా ఇక్కడే. తెలుగు మనకంటే బాగా మాట్లాడతాడు. నేనంటే ప్రాణం పెడతాడు.
అపర్ణ మా అమ్మకి అక్కకి దండం పెట్టు. नमस्ते आंटी जी। నమస్తే. नमस्ते जी। రే వీణ్ణి పట్టుకుని అపర్ణ అంటావేంట్రా? అంటే వీడు అపర్ణలా ఉంటాడు కదా, అందుకే అందరూ ఈ హర్భజన్ సింగ్ ని బజ్జీ అంటుంటే నేను మాత్రం అప్పు అపర్ణ అని పిలిచేవాడిని కదా. మీకు విషయం తెలుసా, వీడే గనక అమ్మాయిలా పుట్టుంటే అపర్ణని కాకుండా వీడినే పెళ్లి చేసుకునేవాడిని. ఏమంటావు డియర్? ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళకి డౌట్ వచ్చేలా చేయకు. కూర్చో అపర్ణ, కూర్చో కూర్చో, బెటు బెటు. ఒరే మాటి మాటికి వాణ్ణి అపర్ణ అనకురా, మాకేదోలా ఉంది. సరే. అరే అపర్ణ, సెల్ఫీ తీసుకుందా? దగ్గరికి రారా. ఎలా ఉంది? వాడు నీకు ఫ్రెండ్లా లేడు, లవ్వర్లా ఉన్నాడు. ఒరే అపర్ణ, మనం కలిసి తిని చాలా రోజులు అయిపోయింది కదా, సో ఈరోజు నేనే నీకు తినిపిస్తాను. ఒరే వాడికి చేతులున్నాయి కదరా, నువ్వెందుకు తినిపిస్తున్నావు? అంటే వీడికి వీళ్ళ పంజాబీ వంటకాలు తినడం మాత్రమే వచ్చమ్మా. మనం ఆర్డర్ చేసింది మన తెలుగు వంటకాలు కదా, తినడానికి కన్ఫ్యూజ్ అవుతాడని తినిపిస్తున్నాను. భాష మాట్లాడడానికి కన్ఫ్యూజ్ అవుతారు గాని తినడానికి ఎందుకురా? ఆ, మెళ్ళో ఆ తాళేంటి? నువ్వు అమ్మాయివా అబ్బాయివా? అబ్బాయి అమ్మా, అలా తాళి వేసుకోవడం వాళ్ళ ఆచారం. అదే ఆచారం ఎక్కడా చూడలేదు. ఇప్పుడు చూసావు కదా, తిను. అపర్ణ, నువ్వు కడుపు నిండా తిను. అమ్మా నువ్వు తిను. ఏ నువ్వు తినవా? వీడిని చూశాక కడుపు నిండిపోయింది. అది ఏమి కుదరదు, నువ్వు తినాల్సిందే, లేదంటే నిధి ఆవిడ బాధపడుతుంది. తిను. ఒరే అపర్ణ, నువ్వు తినిపిస్తుంటే అచ్చమ్మ ఆవిడ తినిపిస్తున్నట్టే ఉందిరా. సమయానికి వచ్చి కనిపించావు. మా ఆవిడ మాతో రావట్లేదు, నువ్వైనా రారా. ఈ 2 రోజులు మాతోనే ఉండు. వాడెందుకురా మనతో? అపర్ణ లేని లోటు తీర్చడానికమ్మా. ఛీ, చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుందిరా. నాకు మాత్రం చాలా హాయిగా ఉంది. ఎరా వస్తావు మాతో? నువ్వు రాకపోతే ఎత్తుకెళ్ళిపోతాను. ఎత్తుకు వెళ్ళడం కాదు, నీ కార్లో నీ పక్కనే కూర్చొని వస్తాను. థ్యాంక్ యూ. కవ్వించే చీకటి కన్నుల్లో ఈతడి
ఏకాంతంగా కూర్చుని ఎన్నాళ్ళైందో కదా స్నేహ. అవును నాయుడు బావా, ఇప్పుడు ఈ క్షణాల్ని చూస్తుంటే మనల్ని మనం తిరిగి కలుసుకున్నట్టుంది. అంతే కదా. అయినా ఇవి క్షణాలు కాదు స్నేహ, శాశ్వతాలు. ఇదిగో ఇక మన ఇద్దరినే ఎవరు ఎడదీయలేరు. అయినా ఆ మొత నష్టపోళ్ళు ఈ కావేరి అలా అమ్మ మన జీవితాల్లోకి దాపరించకపోయి ఉంటే ఇలా మనం కలిసి ఎప్పుడో కూర్చుని వాళ్ళం. ఈ ఆనంద సమయంలో వాళ్ళను గుర్తు చేసుకోవడం ఎందుకు నాయుడు బావా? కరెక్టే భలే చెప్పు. వాళ్ళెందుకు అనవసరంగానే. అవును స్నేహ, అంతకుముందు నువ్వు కావేరికి ఎడాకులు ఇవ్వద్దనేదనివి కదా. ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నావా, లేదా మనసు ఏమైనా మార్చుకున్నావా? మీ ఇష్టం. అది కాదు, నీ ఇష్టం ఏంటి చెప్పు. మీకేమనిపిస్తోంది? నాకంటే నాకేమో మరి ఈ మధ్య మరి ఈ ఇంట్లో ఇళ్ళలు, వంటింట్లో ప్రియురాలు, నారీ నడుమ మొరారి, ఇద్దరు పిల్లలు ముద్దులు పోలీసు, యావండి ఆవిడ వచ్చింది, అలాంటి సినిమాలు ఎందుకో బాగా తెగ నచ్చేస్తున్నాయి ఎందుకో. అయితే అలాగే చేయండి, నేను వెళ్ళిపోతున్నాను. స్నేహ ఆగు స్నేహ. స్నేహ ఏదో నేను ఊరికే ఉడికిద్దామని అలా అన్నాను స్నేహ. ఇదిగో ఆ కావేరు ఇప్పుడే కాదు, ఎప్పుడు నా భార్య కాదు. నాకు నువ్వంటేనే ప్రాణం. నా మాట నమ్ము స్నేహ. ఇదిగో ఈ నాయుడు బావ ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ నీకే సొంతం. ఏంటలా వెళ్ళిపోయింది స్నేహ? అసూయేమో. ఆయన ఆడవాళ్ళకి అసూయ అన్నలే. స్నేహ ఇంత అలా అసూయ పడుతుందంటే మన మీద ప్రేమ అంత ఉన్నట్లు లెక్క. అంతే కదా. కుంటోడా, ఇదే మీ చివరి మీటింగ్ రా. నా కూతుర్ని కాదని మీరెలా కోఆపరేట్ చేస్తారో చూస్తాను. మిమ్మల్ని ఎవరు కాపాడతారో నేను చూస్తాను. రారా రా. అరే అపర్ణ, రేసింగ్ ఇదే మా అత్తారిల్లు. ఎలా ఉంది? అచ్చా హే, చాలా మంచిగా ఉంది. అదిగో మా అత్తయ్య, మా మరదల్ స్నేహ, తన హస్బెండ్ నాయుడు బావ. హలో అండి. రెండోదినా, రెండల్లుడు గారు, ప్రయాణం బాగా జరిగిందా? అంతా మంచిగా జరిగింది మాతాజీ. లే బాబు. మీరు చాలా అందంగా ఉన్నారు స్నేహాజీ. ఏం నువ్వు? ఎవరు నువ్వు అసలు? నాది పేరు హర్భజన్ సింగ్ జీ. నైస్ టు మీట్ యు. చేతులకు లాగేస్తానండి. నా పేరు కూడా నాయుడు బావా. ఎవరు అసలు ఇతను? నా ఫ్రెండ్ నాయుడు బావ వ్రతం చూడ్డానికి వచ్చాడు. వచ్చాడు గానీ ఇదిగా ఇలా ఆడవాళ్ళని కౌగులించుకుని మగోళ్ళకి సేకండి అని చేతులు ఇచ్చి బ్రేస్లెట్ లాగేసుకుంటాడేమో భయంగా ఉంది. మాది ఆచారంలో అంతే జీ. ఆచారం అంట. మా అక్కేది బావా, తను రాలేదా? వచ్చానుగా. అదే తను అడుగుతుంది నా వైఫ్ గురించి, నీ గురించి కాదు. తనకి పనులు మాతో రాలే స్నేహ, తర్వాత వచ్చేస్తుంది. తర్వాత రావడం ఏంటి అల్లుడు గారు? తను లేకుండా వ్రతం ఎలా చేస్తాం? నేనున్నానుగా మాజీ. ఇదిగో అపర్ణ అంటే ఈ ఇంటికి పెద్ద కూతురు. అంటే ఈ ఇంట్లో మా అత్తయ్య తర్వాత అంతటి మనిషి. అర్థమైందా సింగు?
అవునా జీ? మరి మీరేం వరి అవ్వకండి అత్తయ్య, వ్రతం పూర్తి అయ్యేలోపు వచ్చేస్తుంది. ఎలా వస్తుందిరా? ఎందుకురా వాళ్ళకి ఆశలు పెడుతున్నావు? తప్పించుకోవడానికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తున్నాను. ముందు మీరు కంగారు పడ్డం మానేయండి. అన్ని మాటలు ఇక్కడేనా అత్తయ్య? అయ్యయ్యో, రండి బాబు, రండి వదినా. రండి రండి, రాక రా. అరే భలే భలే, మీది పర్సనాలిటీ మాది పంజాబ్ కన్నా పెద్దగా ఉంది. రేయ్, ఎవర్రా నువ్వు? నా ఫ్రెండ్ అత్తయ్య. ఈ పర్సనాలిటీ మా పంట పొలంలో పచ్చగా ఉంది. ఫ్రెండ్వి ఫ్రెండ్లా ఉండు, హద్దులు దాటుకో. నై, మాది పంజాబ్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. మేమెప్పుడు హద్దులు దాటం. ఇదిగో అర్జున్, మీ ఫ్రెండ్కే కాస్త మన పద్ధతులు కూడా నేర్పించు, లేదంటే కొంపలు ముంచేలా ఉన్నాడు. సరే సరే. నాయుడుజీ, ఏంటి అంటున్నారు? ఏం లేదు, తమరికి మీకి అదే పెళ్లి చేసుకోమంటున్నాను. మాకి పెళ్ళా? ఆ. బల్లే బల్లే. రండి వదినా, ఫ్రెష్ వదురు గాని. ఇదిగో స్నేహ, ఆ పని ఎక్కడ ఉందో ముందు ఫోన్ చేసి కనుక్కో. వెళ్ళు. స్నేహ ఆగుజీ, మేము వస్తాం. ఏయ్. ఇదిగో అర్జున్, నీకు స్నేహం చేయడానికి ఈ సింగి తప్ప ఇంకెవడ దొరకలేదా? ఆడవాళ్ళు ఎంట పడుతున్నాడేంటి? కొంత మారమను. జెలస్ గా ఫీల్ అవుకు నాయుడు బాబా, డోంట్ వరీ. ఏంటి ఇక్కడికి వచ్చారు? మీది సారీ బాగుంది. ఎక్కడ కొన్నారు? ఎక్కడ కొంటే మీకేంటి? స్నేహాజీ, మీది బ్యాంగిల్స్ కూడా బహుత్ అచ్చా హై. ఎక్కడ కొన్నారు? ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ? మాది సిస్టర్ ఉంది, దానికి కొందామని. నేను మా అక్కకు కాల్ చేయాలి, కాసేపు డిస్టర్బ్ చేయకండి. అలాగే జీ, ఆరాంసే చేసుకోండి. హలో స్నేహ. హలో అక్క, ఎక్కడున్నా? ఇక్కడే. ఇక్కడే అంటే ఎక్కడ? ఇంట్లో. ఆ ఇంట్లో ఉన్నావా? ఎప్పుడు బయలుదేరుతున్నావు? నేను రావడం కుదరదు. అదేంటి? నా బదులు మీ బావ ఫ్రెండ్ హర్భజన్ సింగ్ ని పంపించానుగా. ఛీ, వాడి గురించి మాట్లాడకక్క. ఏ? వాడొట్టి వెదవలా ఉన్నాడు. వచ్చినప్పటి నుంచి నా వెనకాలే తిరుగుతున్నాడు. అవునా? నవ్వుతావేంటి? వాడొట్టి రోగ్, జులై, పోకిరి, ఈడియట్, స్టూపిడ్. ఏ ఏ, ఏ. ఆగగు, అలా తిట్టకే. తిట్టడం కాదు, వాడిని ఏం చేసినా తప్పులేదు. అంతగా ఏం చేశాడే వాడు? నీ బుగ్గ గిల్లాడా? యూ! నీ ముక్కు లాగాడా? అక్క, నువ్వా? గెటప్ అదిరిపోయిందక్క. ఏంటక్క ఈ వేషం? నీకోసం పగటి వేషం. ఎందుకు? ఇక్కడికి రావద్దని మా అత్తయ్య ఆంక్షలు పెట్టింది. అందుకే మారు వేషంలో మీ బావ ఫ్రెండ్గా వచ్చాను. సూపర్ అక్క, గెటప్ అదిరిపోయిందక్క. మరి నా యాక్టింగ్? అది వేరే చెప్పాలా? ఆసమ్. ఈ విషయం సీక్రెట్గా దాచాలి. మీ బావకి, ఇప్పుడు నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. పక్కకు పిలిచి అమ్మకి నాయుడు బావకు కూడా చెప్దాం. అమ్మకు చెప్దాం, నాయుడు బావకొద్దు. ఏ? నైట్ నన్ను టీజ్ చేశాడు. ఇప్పుడు నిన్ను అడ్డు పెట్టుకొని నేను రివెంజ్ తీర్చుకుంటాను. నువ్వు నాతో క్లోజ్గా ఉండడం చూసి ఉడుక్కుంటాడు. బాగా ఉడికించి అప్పుడు చెప్తాను. అలాగే. రేయ్, నీకు మా అమ్మాయితో పనేంట్రా? మీది అమ్మాయి అందంగా ఉన్నాయి, మాది పంజాబ్కి పట్టుకుపోతాయి. పళ్ళు రాలిపోతాయి. అమ్మా ఆకు.
తన అబ్బాయి కాదు, అక్క.